మధుకర్ రెడ్డి ఇక్కడ బోరబండ డిగ్రీ ఫస్ట్ ఇయర్. స్కాలర్షిప్ గురించి ఇప్పుడు ఇవ్వాలని చెప్పేసి గురించి అక్కడ ఏపీలో ఇయ్యింది కదా. ఇప్పుడు తెలంగాణలో మీకు స్కాలర్షిప్ అనేది మీకు వచ్చిందా? రాలేదు. స్కాలర్షిప్ వస్తుందని చెప్తారు కానీ ఇంకా స్కాలర్షిప్ రావట్లేదు. మన బీఆర్ఎస్ వాళ్ళంతా మన రోడ్ల పైన ధర్నా చేశారు, అయినా కానీ ఏది రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ నుంచి. మొత్తం అంతా స్కాలర్షిప్ ఏమి ఇవ్వట్లేదు. కాలేజెస్ వాళ్ళు వస్తాయని చెప్తారు కానీ స్కాలర్షిప్స్ లేవు. మొత్తం ప్రభుత్వం నుంచి ఏ రెస్పాన్స్ అనేది లేదు. మొత్తం ఇక్కడ కాలేజెస్కి కూడా ఏం లేదు. ఇప్పటి వరకు ఒక రెస్పాన్స్ లేదు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనే ఎవ్వరికి రెస్పాన్స్ అనేది లేదు. చాలా మంది లీడర్స్ పీపుల్స్ అందరు ధర్నా చేస్తుర్రు. కేటీఆర్ వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులంతా ధర్నా చేసినా కానీ ప్రభుత్వం నుంచి అనేది ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. కాలేజ్ వాళ్ళు వస్తుంది అని చెప్తారు. వాళ్ళు పైన మనకు గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేయట్లేదని వాళ్ళు గవర్నమెంట్ పైన వదిలేస్తారు. గవర్నమెంట్ అంటే ఒక్క పథకం అనేది కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పథకం అనేది కూడా పీపుల్కి ఉపయోగపడుతుందని వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళకి అంతా లాసే ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ ఎక్కుతారు. చాలా మంది లేడీసే ఫ్రీ బస్ కదా, వాళ్ళే తిడుతున్నారు ఎందుకు ఫ్రీ బస్ పెట్టిరు అని. అట్లా ఇప్పుడు ఇది మహాలక్ష్మి పథకం 2500 అది ఒక్కరికి వచ్చిందని ఒక్కరికి కూడా చెప్పట్లేరు. మన సర్కిల్ ఒక్కటి కూడా మాకు ఈ పథకం వచ్చిందని చెప్పట్లేదు. ఇంద్రమ్మ ఇల్లు అంటారు 5 lakhs, వాళ్ళకి ఏదేదో లిటికేషన్లు అన్నీ పెడుతురు. మీకు ఇప్పుడు ఇది ఉంటే వస్తుంది అని చెప్పి ఆధార్ కార్డు అది ఇదని రేషన్ కార్డు కట్ అవుతుంది మీరు కట్టుకోకపోతే ఇల్లు అదే దాన్ని లిటికేషన్ పెడుతురు. ఇప్పుడు పేద జనాలు రేషన్ బియ్యం పైన బతకాలి. ఆ కార్డు కట్ అవుతాయి అని చెప్పి భయపడి వాళ్ళ ఇల్లు కూడా కట్టుకోవట్లేరు. ఈ 6 పథకాలు ఇవన్నీ ఏం లేవు. అలా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన కొన్ని పథకాలు తీసేసింది. ఇప్పుడు రైతు బంధు ఎవరికైనా వస్తుందా? ఎవరికి రావట్లేదు. అలాగే ఇప్పుడు ఈ స్కాలర్షిప్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విడత కాకపోయినా ఒక విడత వచ్చేది. ఇప్పుడు ఆ ఒక్కటి కూడా రావట్లేదు, మొత్తంకే లేదు. స్కాలర్షిప్ అనేది లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్కాలర్షిప్ వస్తానే ధీమాతోటి వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్లో వాళ్ళని చేర్పిస్తారు, గవర్నమెంట్ కాలేజీలలో చేర్పిస్తారు. ఇప్పుడు ఆ స్కాలర్షిప్ రాకపోతే వాళ్ళు మొత్తం ఫీజు బర్డెన్ పేరెంట్స్ పైన పడుతుంది. పేరెంట్స్ ఇంటిని చూసుకోవాలా, పిల్లల వాళ్ళ ఫీజు చూసుకోవాలా, అదంతా అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అంతా చేస్తానంటుంది కదా, దాని మీద నమ్మకం కాదండి. ఇప్పుడు ఉన్న 6 పథకాలే వాళ్ళు సరిగ్గా అమలు పరచలేకపోతారు. ఇంకా ఫ్యూచర్ సిటీ ఏం చేస్తారు? వాళ్ళ వల్ల కాదు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే ఫైట్స్ అవుతుంది. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ మాకు స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. స్కాలర్షిప్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రావాల్సింది ఉంటుంది. ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ అనేది రావాలి. స్టూడెంట్స్ అందరికీ న్యాయం జరగాలి, అదే మాకు కోరిక.